మీ మైండ్ చేంజ్ చేసుకున్న తర్వాత గతంలో ఒక మాట చెప్తారు. తర్వాత మైండ్ చేంజ్ చేసుకుంటారు. దాని మీద నిలబడరు. సో, దాన్ని 'రామ్ గోపాల్ వర్మ' అబద్ధం కానీ చెప్పారనుకోవచ్చా? నేను కాదు కదా! అబద్ధం అనే దాని డెఫినిషన్ ఏంటి? నాకు నిజం ఏదో అని తెలిసి దాన్ని కప్పిపుచ్చి వేరేది చెప్పటం. హ్మ్. మనసు మార్చుకోవటం అనేది మీరు తీసుకున్న డెసిషన్ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో రోజు అది మారొచ్చు. మారటానికి, అబద్ధం చెప్పడానికి చాలా తేడా ఉంది. యాహ్! అసలు ఇంత ఇంటర్ప్రిటేషన్ ఎలా చెప్పగలుగుతారు మీరు? అంటే బహుశా మీరు డైరెక్టర్ కాకుండా లాయర్ అయ్యి ఉండాల్సిందేమో. లాయర్ కామన్ సెన్స్ అది. హ్మ్. యాహ్! ఓకే. యాహ్! ఎన్ని సార్లు మాట తప్పారు మీ జీవితంలో? చాలా సార్లు. చాలా వేల సార్లు పెట్టి తప్పుంటాను. యాహ్! ఓకే. ఇప్పుడు రాజకీయాల జోలికి, రాజకీయ సినిమాల జోలికి వెళ్ళను, మంచి సినిమాలు తీస్తానంటున్నారు. ఇప్పుడు కూడా మాట తప్పరు అనటానికి అవకాశం ఉందా? అందుకే అది నమ్మొచ్చని నేను అడిగాను. అదే చెప్తున్నా. దేన్ని తప్పడానికైనా అవకాశం ఉంది. కాకపోతే నేను ఇప్పుడు అంటే నా ప్లాన్‌లో ఇప్పుడు నేను అనుకుంటున్న సినిమాల్లో ఎలాంటి సబ్జెక్ట్ మ్యాటర్స్ డీల్ చేద్దాము అనుకునే ఒక కొత్తగా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్‌కి సంబంధించి పొలిటికల్ ఫిల్మ్స్ అనేవి లేవు దాంట్లో. అందుకని చెప్తున్నాను. అంత ఇదిగా. అంటే ఏపీలో యాహ్! ప్రభుత్వం మారిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? మారటానికి లేదు. ముందే నేను మనకి ఎలక్షన్ అవ్వక 2 నెలల ముందు నేను చెప్పాను పబ్లిక్‌గా. మళ్ళీ ఇంక పొలిటికల్ ఫిల్మ్స్ తీయనని. యాహ్! ఓకే. సో, ఆ మాట మీద నిలబడతారు. హ్మ్. అంటే ఈ జ్ఞానోదయం కావటానికి కారణం ఏంటి? అంటే 27 సంవత్సరాలు పట్టిందా 'రామ్ గోపాల్ వర్మకి' ఒక మంచి డైరెక్టర్‌కి ఆ! ఆ జ్ఞానోదయం కావటానికి 27 సంవత్సరాలు పట్టిందా? 27 సంవత్సరాలు కూడా క్వెషన్ కాదక్కడ. నేను 'సత్య' సినిమా చూడటం వల్ల కలిగింది. అది ఒకవేళ నేను చూడలేదనుకోండి ఆ రోజు రిలీజ్ అయినప్పుడు, ఇంకొక 5 ఏళ్ళు అయ్యాక చూస్తే అప్పుడు కలిగిద్ది. హ్మ్. ఇది టైమ్ ఈజ్ నాట్ ద పాయింట్. అంటే ఇది టెక్నికల్‌గా మన జనాలకి ఎంత అర్థమవుతుందో నాకు తెలీదు గానీ, ఇప్పుడు మీరు ఎవ్రీ డే మనం ఏం చేస్తాం రిపీట్ చేస్తూ ఉంటాం. పొద్దున్న చేసాం, బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం, ఏదో చేసాం, ఏదో పని చేసాం, పడుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్‌గా. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలో ఆబ్జెక్టివిజం అని ఉంది. ఆబ్జెక్టివిజం అంటే మీరు ఆల్రెడీ ప్రీ డిసైడ్ చేసుకున్నారు. ఇది నేను చేయాలి, దీన్ని నేను సాధించాలి. అది చిన్నదా పెద్ద ఏదో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం మీరు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటే మీ ప్రతి డెసిషన్, ప్రతి యాక్ట్ కూడా దాని వైపు వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్జెక్టివిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటారు. హ్మ్. అది నేను ఎక్కడో మిస్ అయ్యాను. అది నాకు సడన్గా సత్య చూసినప్పుడు గుర్తొచ్చింది. అంటే ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ, అంటే 2 సంవత్సరాలు అలా అయితే ఓకే. కానీ 27 సంవత్సరాలు పట్టడం అంటే అది కేవలం ఆ సినిమా చూసిన సందర్భం